సుండుపల్లి మండలంలో కూటమి అభ్యర్థులుగా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈరోజు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఒక ఛాన్స్ అని చెప్పని ఓటేయించుకున్న నాయకులు ఈరోజు మండలాన్ని గాలికి వదిలేశారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వారి వ్యాపార దృష్టితో చూశారు తప్ప మండలాన్ని రాజకీయంగా రైతులను కానీ ప్రజలను కానీ ఆదుకునే దిశగా ఎక్కడా పయనించలేదు. ఈరోజు మాకు ప్రధానంగా మండల సమస్యలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. ఏ ఒక్క దాని మీద కూడా స్పందించిన దాఖలాలు లేవు. ₹1 నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఎంతసేపు బటన్ నొక్కాము మాకు ఓట్లేస్తారు అనుకుంటున్నారు తప్ప అభివృద్ధిని గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు కూడా గాలికి వదిలేస్తారని చెప్పని అనుకుంటున్నాం. గతంలో వైసీపీకి సపోర్ట్ పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ గల కారణం కలిగింది. నేను స్వతహాగా రాజశేఖర రెడ్డి అభిమానిని. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తిని. 2 సార్లు మా ఇంటికి కూడా రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. 2002లో 93లో కూడా నేను యువసేన అధ్యక్షుడిగా కూడా ఉన్నా. ఆయన మీద అభిమానంతో పార్టీలో పనిచేసినాం. ఈ నాయకులు వీళ్ళ ప్రజల మీద చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణితోనే నేను పార్టీ కూడా మారాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈరోజు పార్టీ మారడానికి మా మండల సమస్యలైనటువంటి జరుకోన రోళ్లమడుగు వాటర్ స్కీము, రాయవరం రోడ్డు విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఎంపీ గారు ఎటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా మా ఎమ్మెల్యేకి పలికిన అధికారం లేడు. అది కారణం, రాజకీయ కారణం. ఈరోజు రాజంపేటకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయి ఎంత నష్టమో మా మేడా మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం కూడా వైఎస్ఆర్సీపీకి అంతే నష్టం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు పార్టీ మారాల్సి వచ్చింది. మా మండల అభివృద్ధి కోసం మారాల్సి వచ్చింది. ఈరోజు మీరు గమనిస్తున్నారు, పక్క మా తాలూకాల్లో అభివృద్ధి కొన్ని చేస్తున్నారు. కానీ మాకు రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎక్కడ ఏం జరిగిన పాపాన పోలేదు. ఏ ఒక్క కార్యకర్త పని జరిగిన పాపాన లేదు. నేను కూడా గతంలోనే నేను పార్టీకి దూరం అవుతాను. నాయకుల్లో సమన్వయం లేదు. అందువల్ల ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉండి కూడా మాకేం చేయలేని పరిస్థితి. మీకు తెలుసు, అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీ పెట్టి రైతులకు భూములు ఇమ్మంటే మా రాజంపేట నియోజకవర్గంలో మాత్రం దిక్కుదరి లేదు. రైతులకు అసైన్మెంట్ కమిటీ పెట్టే పరిస్థితి లేదు. కమిటీ చైర్మన్గా మేడా మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఆయన వ్యక్తులు కానీ రైతులకు ఆయన కమిటీ పెట్టి అసైన్మెంట్ పట్టాలు ఇప్పించే పరిస్థితి మల్లికార్జున రెడ్డి గారి దగ్గర లేదు. కాబట్టి వాళ్ళని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రైతుల కోసం, ఈ మండల అభివృద్ధి కోసం వీళ్ళందరికీ కూడా పార్టీకి దూరమై నిజంగా అభివృద్ధి సాధించాలంటే కూటమి రావాలి. ఈరోజు అటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు మాకు పోటీ చేయడం అదృష్టం. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం ఈ మండలాన్ని అన్ని విధాల తాలూకాను అభివృద్ధి చేస్తుందన్న నమ్మకంతో ఈరోజు కూటమికి మేము మద్దతు తెలపాలని చెప్పని పార్టీని వీడి కూటమికి మద్దతు తెలియజేయగలుగుతున్నాం. పింఛా ప్రాజెక్ట్ అది సమీపమైంది. మీకు స్థానికంగా మీకు దగ్గర పింఛా ప్రాజెక్ట్ ఉంది. మీరు ఎప్పుడున్నా కానీ ఆ పింఛా ప్రాజెక్ట్ కొట్టుకునే దానికి మీరు ప్రభు దృష్టి కానీ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? పింఛా ప్రాజెక్టు కొట్టకపోయింది. ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మా ఇంటికి పోయి టిఫిన్ తిని ఆడికి పోయాం. దాని మీద మేము తొందరగా సాధిస్తామని చెప్పారు. దాన్ని టెంపరవరీ వేసి వదిలేయడం జరిగింది. అందువల్లనే మళ్ళీ కొట్టుకోపోయి ఈరోజు అది అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టకపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పింఛా ప్రాజెక్టు వెంటనే దాన్ని కన్నా పూర్తి చేసి ఆ గండిని పూడ్చగలిగింటే అన్నమయ్య ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి లేదు. మేము దాని మీద చాలా ఇది చేసాం. అదేవిధంగా జరుకోన మీద కూడా మేము చాలాసార్లు నిరాహార దీక్షలు చేశాం. ఆ రోజు రాయచూడు రాయవరం డబల్ రోడ్డు మీద చేశాం. ఎక్కడే కానీ ఈ ప్రభుత్వంలో ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు. కాబట్టి మా ప్రజల కోసం, మా రైతుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము పార్టీ మారాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్.